I like it. Orange and Jaljeera. Welcome drink అండి. అబ్బా అబ్బా అసలు ఏమన్నా కూల్ వెల్కమ్, ఆసమ్ వెల్కమ్ ఉంది. ఇలాంటి డ్రింక్ తో వెల్కమ్ చెప్తే ఆహా అసలు ఆ వెంటలో తిరిగి వచ్చిందంతా అలా దిగిపోద్ది అనమాట. ఇంకెన్ని వింతలు విచిత్రాలు కొత్త కొత్త థింగ్స్ అన్ని కూడా చూస్తాను మరి ద విలేజ్ రెస్టారెంట్ లో. రండి చూద్దాం, ఉరికేద్దాం. బాబండి వచ్చేసింది అవ్వ మన స్టాప్ ద విలేజ్ రెస్టారెంట్. ఏంటి ఇది లారీ అనుకుంటున్నారా? కాదు కాదు, ఇది కూడా రెస్టారెంట్ అండి. ఇక్కడ కూడా కూర్చొని తినొచ్చు అనమాట హ్యాపీగా, వీటి మీద చమ్కి చమ్కి చూసుకుంటూ. అండ్ ఆల్సో ల్యాంప్స్. ఎన్ని రోజులైంది చూడండి అసలు ఇట్లాంటివి చూసి. బాబా బాబా ఏమైనా సెటప్ కదా, సూపర్ అవ్వ. హ్యాపీగా తినేసి వెళ్ళిపోతుంటే మంచిగా మీటా పానాలో నోట్లో వేసుకుని కూడా వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రండి ఇంక చూద్దాం. ఆఫ్ కోర్స్ ఇట్లా ఫ్రెండ్స్ తోటి ఇట్లా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో గ్యాంగ్ వస్తాం కదా, ఆ టైంలో కొంచెం ఇట్లా లిటిల్ షాపింగ్ చేసుకోవడానికి కూడా మంచి షాపింగ్ ప్లేస్ ఉందబ్బా. ఏ కలెక్షన్ మాత్రం సూపర్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ డిస్కౌంట్ కూడా నడుస్తుందండో. నైస్, వావ్, సో లవ్లీ. ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. సో అలాగే ఇప్పుడు నేను వచ్చేసాను లేడీస్ టైలర్ స్టోర్ కి అనమాట. ఏమన్నా ఉంది కదండి, ఇక్కడ ఉన్న కలెక్షన్ నేను ఎక్కడా చూడలేదు. అద్భుతంగా ఉంది సెటప్ మాత్రం. సో చూసారు కదండి, ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క సెటప్ ఉందన్నమాట. సో ఈ సెటప్ వచ్చేసి చాట్ సెటప్. వావ్, లెట్స్ టేస్ట్ ఇట్. हाय, मेरे को आप चाट थोड़ा देंगे? क्या बना रहे हैं आप मेरे लिए? పాపడి చాట్. అచ్చా, ఇక్కడ ఎంత హైజీన్ కూడా చూసారు కదండి. అంత గ్లౌజ్ వేసుకొని ఎక్కడికక్కడ నీట్ గా. అండ్ లోపల ప్లేస్ ఏరియా చూస్తుంటే కూడా సర్వింగ్ ఏరియా అంతా కూడా సో నీట్ అండ్ వెరీ హైజీన్. ఓకే, ఇలా తిరిగేసరికి అయిపోయిందండి చాట్ అంతా రెడీగా. అండ్ ఆల్సో చాలా నీట్ అండ్ హైజీన్. వావ్, లెట్ మీ టేస్ట్ ఇట్. పాపడి చాట్ నిజంగా లవ్ ఇట్. ఈ మధ్యకాలంలో నేను కొంచెం బయట చాట్స్ అవి తినడం బానేసానండి. ఎందుకంటే ఆ డస్ట్కి, ఆ వెదర్కి బయట రోడ్ సైడ్ కాబట్టి. సో మీరు ఎవరైనా చాట్ లవర్స్ ఉన్నారు అని అంటే దిస్ ఇస్ ద ప్రాపర్ బెస్ట్ ప్లేస్, ట్రస్ట్ మీ. హైజీన్గా ఉంటుంది, నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. అండ్ ఆల్సో యమ్మీగా సర్వ్ చేస్తారు. పదండి అలా తింటూ ఇంకొక ఏరియా కూడా చక్కెర కొట్టేద్దాం. ఇప్పటిదాకా నేహ ఎక్కడెక్కడ చక్కర్లు కొడుతున్నారు మీరు అందరు చూస్తున్నారు కదా. ఎస్ ఐ నో అండి, ఎంత డిఫరెంట్ గా మనం పాతకాలం సమ్మర్ హాలిడేస్ లో యూజువల్ గా పల్లెటూరు వెళ్ళి పండుగ చేసుకుంటుంటాం కదా. ఇలాంటి ప్లేసెస్ లో ఉంటుంటాయి కదా. సో అట్లాంటి ప్లేసెస్ ఇవన్నీ కూడా ఒక్కటే ప్లేస్ లో ఉన్నాయి. నిజమండి, నేను ఒక్కొక్క దగ్గరికి వెళ్ళలేదు, అన్ని ఒకే దగ్గర ఉన్నాయండి. అదే ఏంటా ప్లేస్ అంటే ద విలేజ్ రెస్టారెంట్ అనమాట. సోమాజిగూడలో ఓయాసిస్ బిల్డింగ్ 4th floor లో ఉంది. సీరియస్లీ అండి, సూపర్ డూపర్ ప్లేస్. ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్. చాలా చాలా బాగుంది. ఎంట్రీ దగ్గర నుంచి ఏ రేంజ్ లో ఉంది చూసారు కదా. అడుగుకి కూడా ఇట్లా ఫుల్ ఆఫ్ సర్ప్రైజ్ ప్యాకేజెస్ అంటారు చూసారా, అంత బాగుందనమాట. ఎప్పుడైనా యూజువల్గా మనకి హాలిడేస్ దొరికింది అనుకోండి, కుదిరితే పార్క్ వెళ్తాము, లేకపోతే అలా ఒక డ్రైవ్ వెళ్తాము, లేకపోతే ఎప్పుడైనా ఒక రెస్టారెంట్కి వెళ్తాము, లేకపోతే చాట్కి వెళ్తాము. సో ఇట్లాంటివన్నీ చిన్న టైం పాస్ థింగ్స్ ఉంటాయి. బట్ అవన్నీ మనకి ఒకే దగ్గర దొరుకుతాయి. అండ్ దాట్ టు యమ్మీ ఫుడ్ తోటి. అండ్ ఆల్సో హైజీన్ ఉంటాయంటే నిజమండి, సీరియస్ గా అలాంటి ప్లేస్ ఉంది. అలాంటి ప్లేస్ లోనే నేనున్నా. ఇప్పటిదాకా మీరంతా చూసింది కూడా అదే అనమాట. సో దాట్ ఈస్ ద విలేజ్ రెస్టారెంట్. సోమాజిగూడలో ఉంది. దాట్ ఈస్ ఓయాసిస్ బిల్డింగ్ లో 4th floor అనమాట. అసలు ఇంక నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చెప్పాలి ప్లేస్ గురించి ఏం అర్థం కావట్లేదండి. సీరియస్లీ జస్ట్ సో బ్యూటిఫుల్, సో కలర్ఫుల్. అండ్
మొత్తం కొంచెం ఆ నార్త్ ఇండియన్స్ రాజస్థానీ అండ్ ఆల్సో మన తెలుగు మిక్స్డ్ కల్చర్ అంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ బడ్డీ కొట్లు కానీ, ఆ షాప్స్ కానీ, అసలు టైలర్ షాప్స్, వాటర్ అంతా కాన్సెప్చువల్ వైజ్గా ఉంది కదా. కాన్సెప్ట్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. దాట్ ఈస్ యాక్చువల్లీ అండర్లైన్ దిస్ పాయింట్ అనమాట. లవ్ దిస్ ప్లేస్ ఫర్ దాట్. సో మరి ప్లేస్ అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉంది, మరి ఫుడ్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఉంది కదా. పదండి అది కూడా టేస్ట్ చూద్దాం. లెట్స్ గో. చూసారు కదండి, అంబియన్స్ అంతా కూడా ఎంత యూనిక్గా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో మనం ఎప్పుడైనా ఒక్కసారి మన బిజీ టైట్ షెడ్యూల్ నుంచి అలా బ్రేక్ తీసుకుంటాం. ఆ బ్రేక్ తీసుకున్న టైంలో ఇలాంటి ప్లేస్కి వస్తే కనుక ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్, సో న్యాచురల్ అండ్ చాలా చాలా ఇన్నోవేటివ్గా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ హ్యాపీగా వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి క్వాలిటీ ఫుడ్ తినేసి ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట. అండ్ దాట్ ఈస్ ద విలేజ్ రెస్టారెంట్, దాట్ ఈస్ ఇన్ సోమాజిగూడ ఓయాసిస్ బిల్డింగ్ 4th ఫ్లోర్లో అనమాట. సో ఇప్పుడు ఫుడ్ దగ్గర కూడా వచ్చేసాం, మనతో పాటు షెఫ్ కూడా రెడీగా ఉన్నారు. సో హలో शेफ, हाय, आपका नाम? संजय कुमार. संजय कुमार जी, आज कौन सा वेराइटी डिश बता रहे हैं आप? మింట్ పనీర్. మింట్ పనీర్. వా, పనీర్ అనగానే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మింట్ పనీర్ అంట. స్టార్టరా, గ్రేవీయా, మెయిన్ కోర్స్ ఏంటిది ఇది? द मेन कोर्स. మెయిన్ కోర్స్ మే కర్రీ గ్రేవీ చేసా, సో చపాతీ చేసా, రైస్ మే. ఓకే వ్యూవర్స్, ఈ రోజు మనం చూడబోతున్నాము కొంచెం నార్త్ సైడ్ లో బాగా ఫేమస్ ఉన్న పనీర్ ఐటమ్ అనమాట ఇది. దట్ ఈస్ మింట్ పనీర్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. పనీర్, జింజర్, ఆనియన్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొరిండర్ అండ్ మింట్, బటర్, క్రీమ్, టమాటో, సాల్ట్, షుగర్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, కొరిండర్ పౌడర్ అండ్ జీరా సీడ్, కిచెన్ కింగ్, కాశ్మీరీ చిల్లీ అండ్ గరం మసాలా, టమాటో గ్రేవీ అండ్ వైట్ గ్రేవీ. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కొంచెం లిస్ట్ ఎక్కువగా ఉన్నట్టుంది నాకు తెలుసు, బట్ కొన్ని వెరైటీ డిషెస్ ఆ నార్త్ స్పెషాలిటీ డిషెస్ కోసం కొంచెం టేస్ట్ చూస్తే బాగుంటుంది, అలాంటి ట్రై చేస్తే కూడా బాగుంటుంది. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద మనం ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి పెట్టాల్సిన అవసరం లేదనమాట. డిషెస్ అన్ని అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన వంటింట్లో ఎప్పుడు అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్. సో ఉన్న వాటితోటి చిమికలు చేస్తూ ఉంటారు కదా. సో అలాగే ఇది ఒకటి. స్టెప్ 1 कैसे स्टार्ट करना? पहले स्टव ऑन करना. स्टव ऑन करना और ऑयल. ओके, जस्ट 2 स्पून. just 2 spoons. जीरा सीड्स. जीरा seeds. జీలకర్ర. and onion. ఓకే, చాప్డ్ ఆనియన్. సో కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేంత ఫ్రై చేయాలా? yeah. and garlic. ఓకే, సో కొంచెం గార్లిక్ యాడ్ చేసుకున్నామండి, జస్ట్ ఫ్యూ పీసెస్. అవి కూడా చిన్న చిన్న చాప్ చేసి పెట్టుకున్నాము. and ginger paste. ఓకే, కొంచెం జింజర్ పేస్ట్ అండి, జస్ట్ ఒక 1/2 teaspoon. గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ అవి కూడా ఆల్రెడీ చాప్ చేసి పెట్టినవి. ప్రాబ్లీ ఒక 1 చిల్లీ బస్ అవుతా. ఒక చిల్లీ. वाइट ग्रेवी. क्या ये वाइट ग्रेवी? कैसे बनाई है ये वाइट ग्रेवी? काजू एंड मगज. కాజు और మగజ్. మగజ్, కాజు ఇంకా కర్బూజా గింజలు తోటి తయారు చేసింది అనమాట ఇది. సో ఏంటి, దాన్ని బాయిల్ చేసి గ్రైండ్ చేస్తారా? అంతేనా? ఓకే, ఎస్. టర్మరిక్ పౌడర్. ఓకే, చిల్లీ పౌడర్. కొంచెం పసుపు, కారం, కిచెన్ కింగ్. కిచెన్ కింగ్. కిచెన్ కింగ్, కొరిండర్ పౌడర్. కొరియాండర్ పౌడర్, గరం మసాలా. గరం మసాలా. వా 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 వా. వైట్ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు, కారం, కిచెన్ కింగ్, కొరియాండర్ పౌడర్ ఇంకా గరం మసాలా ఒకటేసారి అన్ని. సాల్ట్. और కొంచెం టేస్ట్ కి సాల్ట్ మీకు కావాల్సిన క్వాంటిటీ. షుగర్. మింట్. మింట్. ఓకే, टमाटो ग्रेवी. टमाटो ग्रेवी. ये कैसे बनाया? टमाटो, चिल्ली. टमाटो चिल्ली बॉईल करके पेस्ट करना. ओके. బటర్. ఓకే, సో ఒక 2 scoops ఆఫ్ బటర్ యాడ్ చేసుకుంటున్నామండి.
ఇప్పుడేంటి పనీర్. లెట్స్ డూ ఇట్. వావ్. ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం? क्रीम. క్రీమ్, వైట్ క్రీమ్. ఎంత? 1 స్పూనేనా? 1 full spoon క్రీమ్ యాడ్ చేసాం. అండ్ దట్స్ రెడీ టు సర్వ్. So ready? सर्व करेंगे अभी? ओके ओके. సో చూసారు కదండి మింట్ పన్నీర్ తయారీ విధానం. ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి, బట్ ఫుడ్ తయారు చేసుకున్న తర్వాత మాత్రం స్మెల్ ఇస్ సో యమీ. సో అన్నీ కూడా యాక్చువల్లీ మన కిచెన్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ అవి కూడాను. మరి అటాక్ చేసేద్దామా? నాకు అటాక్ చేయాలని దీని మీద ఇమ్మీడియట్గా పన్నీర్ కాబట్టి, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. మన సంజయ్ షెఫ్ గారు ఇంకొకటి ఏదో వెరైటీ డిష్ తయారు చేసి చూపిస్తారంట. సో 2 కలుపుకుమెద్దాం. ఏంటి ఎంట్రీ అనుకుంటున్నారు కదా, ఇది పోలీస్ స్టేషన్ అండి. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎప్పుడైనా మంచి భోజనం చేశారా? అంటే వాళ్ళు పెట్టే భోజనం కాదు, ఎప్పుడైనా సరదాగా పోలీస్ స్టేషన్లో కూర్చొని తిన్నారా? సో ఇట్లాంటి వియర్డ్ వింత వింత విచిత్రమైన కోరికలు ఎవరికైనా ఉన్నాయంటే వచ్చేసండి ఈ పోలీస్ స్టేషన్. చూసారు కదా మొత్తం సెటప్ అంతా కూడా అలాగే ఉంది. ఇక్కడ వాంటెడ్ లిస్ట్ కూడా రెడీగా ఉంది. అండ్ ఆల్సో కావాలంటే మనమే కాస్ట్యూమ్ వేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. సో దిస్ సో బ్యూటిఫుల్, సో ఇంట్రెస్టింగ్ లా ఉందన్నమాట సెటప్ అంతా కూడా. సో హ్యాపీ మీకు కావాల్సిన ఫుడ్ పోలీస్ స్టేషన్లో కూర్చొని తినొచ్చు. మరీ ఎక్కువ చేశారంటే జైల్లో కూడా వేస్తారండో కబుద్దోర్. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం కదండి ద విలేజ్ రెస్టారెంట్. ఇదంతా కూడా కంప్లీట్గా ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట. వెరీ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. మీకు ఆలకోట్లో కూడా అసలు ఆలకోట్ అనేది లేదు, అసలు నాన్ వెజ్ వాసన కూడా తగదు, ఈగ కూడా కనిపిదు అనమాట. సో అంత హైజీన్గా నీట్గా ఉంటుంది. అండ్ ఆల్సో కంప్లీట్గా యాజ్ ఎ సైడ్ లంచ్ అండ్ డిన్నర్ బఫేస్ ఉంటాయి అనమాట మన దగ్గర. కంప్లీట్గా ఎన్ని రకాలంటే సౌత్ నార్త్ మిక్స్ కొట్టేశారండి. చూస్తున్నారు కదా, అంటే నేనేదో జైల్లో ఉన్నాను, జైలు సెటప్ అనుకోకుండా, అఫ్కోర్స్ ఇందాక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను బాగుంది కదా అని అలా జైల్లో కూడా రౌండ్ ఇచ్చేసాను. జైలే ఇక్కడ బఫే అనమాట. సో కంప్లీట్గా మీరు చూస్తున్నట్టయితే స్టార్టర్ దగ్గర నుంచి అన్ని పప్పు చారు, దద్దోజనము, బిర్యానీ, ఇదేం బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, దాల్, ఆలు క్యాప్సికమ్, ఏంటి మళ్ళా మేథీ పన్నీర్, గోబీ మంచూరియా, అబ్బా వాట్ ఆల్ వాట్ నాట్, అసలు అద్భుతం, అమోఘం, అమృతం లాగా కనిపిస్తుంది అంతా. స్పెషల్గా ఎక్కడ వెళ్ళినా కానీ కొంచెం ఆ ఏరియాకి, అంటే కొత్తగా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళామంటే ఆ ప్లేస్కి సంబంధించి ఏదో ఒక వాళ్ళ ట్రెడిషన్ కానీ ఏదైనా షాపింగ్ మనకి కంపల్సరీగా కావాలి. సో అఫ్కోర్స్ వాళ్ళ స్పెషాలిటీ అవన్నీ కూడా మన వార్డ్రోబ్లో ఉండాలి కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి రాజస్థానీ సెటప్ కనిపిస్తుంది. రాజస్థానీ బ్యాంగిల్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గాజుల కలెక్షన్ ఇస్ లైక్ వావ్, దట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ క్లిప్స్ కూడా ఎన్ని డిజైన్స్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి తెలుసా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కలెక్షన్ అంతా కూడాను. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వీటన్నిటి కూడాను వీళ్ళే తయారు చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయన ఆల్రెడీ ఫుల్ అండ్ బిజీలో ఉన్నాడు, ఆయన ఇక్కడ రెడీ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్క అడుగు ఇలా అడుగు పెట్టి ఇలా మారుస్తుంటే చాలు కొత్త కొత్త ప్లేస్లు కనిపిస్తున్నాయి, కొత్త కొత్త కలెక్షన్లు కనిపిస్తాయి. ఇప్పుడు షాపింగ్ ప్లేస్లు దొరికాయి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం దొరుకుతాయి చూద్దాం రండి. अब आपके सामने पेश हो रही है राजस्थान की मशहूर डांसर चिकनी चमेली. तो देखिए चिकनी चमेली का डांस. చూసారు కదండి అసలు ఈ పప్పెట్ షో, ఎన్ని రోజులైంది కదా ఇలాంటివి చూసండి కూడాను. సో ఇలాంటివన్నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో, ఫ్రెండ్స్ అందరితో వచ్చి కలిసి ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తే ఇంకెంత బాగుంటుంది కదా. రండి నెక్స్ట్ ఇంకేం సర్ప్రైజ్. ఏంటా అని వెయిటింగ్ కదా, నేను కూడా వెయిటింగ్ అబ్బా. సో మరి షెఫ్ అడిగేసి తెలుసుకుందాం. సో సంజయ్ జీ నెక్స్ట్ రెసిపీ క్యా హై? लहसुनी पालक. ఏమో తిట్టిందా నేను? लहसुनी पालक. डांटे ना फिर से. लहसुनी पालक मतलब क्या है?
मतलब ग्रेवी గ్రేవీ పాలక్ కా గ్రేవీ పాలక్ కా gravy. ఓకే సో లసుని పాలక్ అంట దట్స్ క్రేజీ ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఏ కాగా ఫేమస్ డిష్ ये नॉर्थ का है మరి దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలను కదా ఎస్ సో లసుని పాలక్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం पालक पेस्ट सॉल्ट ग्रीन चिल्ली गार्लिक जिंजर पेस्ट कोरिएंडर फ्राई गार्लिक गरम मसाला कोरिएंडर पाउडर बटर क्रीम टर्मरिक पाउडर जीरा सीड किचन किंग टमाटो चॉप ऑनियन ఓకే సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి అగైన్ ప్రిటీ ఈజీ ఎక్కువ నార్త్ ఇండియన్స్ అంతా కూడా టేస్ట్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదండి సో అలాగే సమిల్టీలీ లైక్ దాట్ కొంచెం మసాలాస్ అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి అనమాట సో లసుని పాలక్ అంటే నథింగ్ బట్ పాలక్ అంటే తెలుసు కదా ఆల్రెడీ మనం పాలకూర సో అదే అండ్ ఆల్సో లసుని అంటే ఏంటంటే వెల్లుల్లి అనమాట సో వెల్లుల్లి పాలక్ సో దాన్ని లసుని పాలక్ అంటున్నాము కానీ పేరు రెండు కలిపేసి రైమింగ్ అవుతుంది ఇది కొత్త డిఫరెంట్ నేమ్ లాగా అనిపిస్తుంది కదా మనది కాదు కాబట్టి డిఫరెంట్గా ఉంది మరి లసుని పాలక్ దీని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఎస్ स्टेप 1 पहले स्टव ऑन करना फिर उसके ऊपर पैन लगाना देन ऑयल 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 2 स्पून ओके ऑयल 2 स्पून्स जीरा सीड ओके ఆనియన్ ఆనియన్స్ ఆల్రెడీ ఆనియన్స్ మనం చాప్ చేసుకొని పెట్టుకొని ఉన్నాము రెడీగా జస్ట్ ఒక 1 స్పూన్ टोमेटो ऑलरेडी chopped pieces 1 स्पून चिल्ली पाउडर చిల్లీస్ యాడ్ చేసుకున్నామండి సే లైక్ 1 చిల్లీ టర్మరిక్ పౌడర్ ఓకే కొంచెం పసుపు ఒక చిటికెడు పసుపు అండి గరం మసాలా ఓకే చిటికెడు గరం మసాలా అండ్ కొరియండర్ పౌడర్ ఓకే అది కూడా చిటికెలే కిచెన్ కింగ్ కిచెన్ కింగ్ సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం పసుపు కొరియండర్ పౌడర్ కిచెన్ కింగ్ ఇంకా గరం మసాలా అన్ని చిటికెలు మాత్రమే పాలక్ పేస్ట్ సో పాలక్ ని ప్రాపర్ గా వాష్ చేసి బాయిల్ చేసుకొని గ్రైండ్ చేస్తారు కదా యా బటర్ యాడ్ చేసుకున్నాం సే లైక్ 1.5 స్కూప్స్ 1.5 క్యూబ్స్ వేసుకున్నాం और अभी क्रीम ओके 1 स्पून क्रीम ऐड చేసాం ये रोटी या राइस कैसे रोटी के साथ तो नॉर्थ इंडियंस ज्यादा रोटी चपाती नान ये सब ज्यादा खाते हैं ना राइस में भी दाल ओके प्रीटी डिफरेंट फ्रॉम अस ఫ్రైడ్ గార్లిక్ ఓకే సో ఇందాక అనుకున్నాం కదా మనం వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాం అనేది సో ఈ ఫ్రైడ్ గార్లిక్ అనమాట జస్ట్ కొంచెం వాటిని స్ట్రైట్ గా పీసెస్ అంటే లావుగా కాకుండా స్లైసర్ లాగా కట్ చేశారనమాట స్లైస్ లా కట్ చేసి వాటిని కొంచెం ఫ్రై చేశారు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత ఫ్రై చేసేసి ఇప్పుడు యాడ్ చేస్తాం రెడీ దట్స్ ఇట్ हो गया पक्का 100% लॉक कर दो ओके so इंका no more waiting it's already ready let's serve it थैंक यू सो मच संजय जी आप दोनों एक मिंट पनीर और एक लसूनी पालक वाह సో చూసేసారు కదండి లసుని పాలక్ దీని తయారీ విధానం అంతా కూడా సో ఇదంతా ఇప్పటివరకు మనం రెడీ చేసుకున్న రెండు డిషెస్ కూడాను నార్త్ ఇండియన్ ఫేమస్ డిషెస్ అంట ఇవి మరి వీటి టేస్ట్ ఎలా ఉంటుంది తయారీ అయితే చాలా ఈజీగా ఇలా చిటికల్లో అయిపోయింది అలా టకా 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 యాడ్ చేసాం అలా మిక్స్ చేసేసుకున్నాం సర్వ్ చేసుకున్నాం మరి పదండి టేస్ట్ కూడా చూసేద్దాం ఒక పట్టు పట్టేసి అయిపోతుంది కదా లెట్స్ గో మనం రెడీ చేసుకున్నాం కదా మింట్ పన్నీర్ ఇంకా లస్సూని పాలక్ అనేసి సో రెండు నార్త్ ఇండియన్ ఫేమస్ డిషెస్ ని సో ఇవి నేను ఇప్పుడు టేస్ట్ చూడబోతున్నాను అనమాట సో ఫస్ట్ మింట్ పన్నీర్ మింట్ టేస్ట్ ఇమీడియట్గా లైక్ సప్పుని కొట్టేసింది అనమాట టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కొంచెం ఘాటుగా ఉంది బట్ అట్లా కారంగా ఉందనేది నేను చెప్పలేను అండ్ పన్నీర్ ఇస్ సో గుడ్ పర్ఫెక్ట్ చాలా చేంజ్ ఓవర్గా ఉంది యూ షుడ్ ట్రై సంథింగ్ లైక్ దిస్ బాగుంది ఓకే ఇప్పుడు టేస్ట్ చూడబోతున్నాం లసూని కా పాలక్ వావ్
సో లస్సుని పాలక్ అనగా ఇమీడియట్గా జింజర్ గార్లిక్ అవన్నీ యాడ్ చేసాం కదా మనం కంప్లీట్గా అవన్నీ ఆ వెల్లుల్లి అవన్నీ ఆ టేస్ట్ బాగా వచ్చేసింది అనమాట. దాట్ ఈస్ సో వావ్, సో యమీ. నాకు చాలా చాలా అంటే ప్రాపర్ స్పైసీ ఉంది, ప్రాపర్ టేస్ట్ ఉంది, కట్టా మీట్ ఉన్నాయి, అన్ని టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. సో ఇక్కడ అన్నీ కూడా ఇవే కాదు, నేను చాలా వేరే వేరే డిషెస్ అన్ని కూడా నేను టేస్ట్ చూసాను అనమాట ద విలేజ్ రెస్టారెంట్లో. దే ఆర్ జస్ట్ పర్ఫెక్ట్, దే ఆర్ సో యమీ, సో టేస్టీ. యా, సో చూస్తున్నారు కదా ఇదంతా సెటప్ కూడాను. ఇక్కడ ఏం దొరుకుతాయంటే ఐస్ గోలా, ఐస్ క్రీము, బటర్ మిల్క్ ఇలాంటివి దొరుకుతాయి అనమాట. క్యా దే रहे अभी पहले मेरे को टेस्ट करने में? आइस गोला प्लीज. आइस गोला कौन सा फ्लेवर का बना रहे अभी? काला खट्टा. काला खट्टा काला खट्टा मतलब खट्टा. खट्टा मीठा. अच्छा, ओके, खट्टा मीठा अंत. आई एम गोना टेस्ट दिस. Ooh, that's so tempting. ఆహా, అద్భుతం. సో వ్యూవర్స్ చూసారు కదా ఇవాళ మన ఈట్ అవుట్. వావ్, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈరోజు అయితే. నేనైతే చాలా చాలా ఫుల్ ఎంజాయ్ చేశానండి. ఈరోజు అయితే ప్రోగ్రామ్కి వచ్చినట్లేదు, నాకైతే ఫుల్ అనేది పిక్నిక్కి, పార్టీకి వచ్చాను, సెలబ్రేషన్స్కి వచ్చాను అన్న రేంజ్లో ఎంజాయ్ చేశాను అనమాట. సో ఐస్ క్రీమ్ తోటి నేను ఫినిషింగ్ టచ్ ఇచ్చాను. అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని కూడా, డెసర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఓకే లేండి, ఇప్పటికి నేను ఐస్ క్రీమ్తో ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నా. సో ఇలాగే మరో ఈ ఇంట్రెస్టింగ్ రెస్టారెంట్ తోటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తోటి మీ నేహా చౌదరి మళ్ళీ వచ్చేస్తుంది. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బాయ్. నేను చాలా బిజీగా ఉన్నాను. ఓకే, టాటా.